సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే నిర్మాతలలో బన్నీవాస్ కూడా ఒకరు. చాలా మంది నిర్మాతలు ఇండస్ట్రీలో ఏం జరుగుతున్నా కూడా మనకెందుకులే అని సైలెంట్ గా తమ పని తాము చేసుకుంటారు. కానీ బన్నీవాస్ మాత్రం అలా కాదు. తన కళ్ళ ముందు ఏదైనా జరుగుతుంటే ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు. అది తప్ప రైటా అనేది పక్కన పెడితే తనకు అనిపించింది సోషల్ మీడియాలో ప్రేక్షకులతో పంచుకుంటాడు. అది అప్పుడు జరిగిన నిర్మాతల మీటింగ్ అయినా, మొన్న జరిగిన థియేటర్స్, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మధ్య గొడవ అయినా, సంధ్య థియేటర్ ఘటనలో జరిగిన కాన్సిక్వెన్సెస్ అయినా, మ్యాటర్ ఏదైనా కూడా వెంటనే స్పందిస్తాడు బన్నీవాసు. దానివల్ల తనకు ఎలాంటి సమస్యలు వస్తాయి అనేది కూడా ఆయన పెద్దగా ఆలోచించడు. ముందు మనసులో ఉన్న మాట బయట పెట్టేస్తాడు. తాజాగా ఈయన మరొక బాంబు పేల్చాడు. ఇండస్ట్రీలో జరుగుతున్న తాజా పరిణామాల మధ్య ఈయన వేసిన ట్వీట్ పెద్ద దుమారమే రేపేలా కనిపిస్తోంది. ఇండస్ట్రీలో నిర్మాతలు, ఎగ్జిబిటర్స్ ఆలోచించాల్సింది ₹1 వ్యాపారంలో పావుల కోసం కొట్టుకోవడం కాదు, మళ్లీ మన వ్యాపారాన్ని రూపాయికి ఎలా తీసుకెళ్లాలో ఆలోచించండి అంటూ సెటైర్ వేశాడు బన్నీవాసు. అంతేకాదు, హీరోలకు కూడా ఈయన సలహాలు ఇచ్చాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈయన వేసిన ట్వీట్ బాగా వైరల్ అవుతోంది. అందులో ఆయన ఏం రాశాడో ఉన్నతున్నట్లు చెప్పే ప్రయత్నం చేద్దాం. ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ గ్రహించవలసింది, కరెక్ట్ చేసుకోవాల్సింది పర్సంటేజ్ సిస్టమ్ కాదు, ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించడం ఎలా అని. ఇప్పుడున్న ₹1 వ్యాపారంలో నీది పావులా నాది పావులా అని కొట్టుకోవడం కాదు, మునుపట్ల మన వ్యాపారాన్ని రూపాయికి ఎలా తీసుకెళ్లాలి అనేది ఆలోచించాలి తప్ప ఇలాగ సినిమా విడుదలైన 28 రోజుల్లోపే ఓటీటీకి ఇవ్వాలి అనే ట్రెండ్ కొనసాగితే రాబోయే 4-5 ఏళ్లలో 90% సింగిల్ స్క్రీన్స్ మూసుకుపోతాయి. ఈ విషయం పెద్ద హీరోలు కూడా ఆలోచించాలి. మీరు 2 సంవత్సరాలకు ఒక సినిమా, 3 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తూ పోతే థియేటర్ల నుంచి ప్రేక్షకులు కూడా దూరం అయిపోతారు. ఈ 2-3 ఏళ్లలో చాలా మంది థియేటర్ ఓనర్స్ వాటిని మెయింటైన్ చేయలేక మూసేస్తారు. సింగిల్ స్క్రీన్స్ మూతపడినట్లయితే ఓన్లీ మల్టీప్లెక్స్ థియేటర్స్ ఉంటే పెద్ద హీరోలందరూ గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఏ సినిమా థియేటర్స్ ద్వారా వచ్చే ఆదాయం కేవలం 43% మాత్రమే నిర్మాతలకు వెళ్తుంది అంటూ ట్వీట్ చేశాడు బన్నీవాస్. ఇందులో చాలా విషయాల గురించి చర్చించాడు ఈయన. ముఖ్యంగా విడుదలైన నెల రోజుల్లోపే సినిమాలను ఓటీటీలో విడుదల చేయడంపై ప్రశ్నించాడు బన్నీవాసు. 28 రోజుల్లో సినిమా టీవీల్లోకి వస్తుంటే థియేటర్ల వైపు ఎందుకు ఆడియన్స్ వస్తారు అంటూ ఆయన ప్రశ్నించాడు. మరి ఈయన వేసిన ట్వీట్ ఇండస్ట్రీలో ఎలాంటి దుమారం రేపుతుందో చూడాలి.